నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బడ్జెట్ పైన కోటి ఆశలతో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా పెన్షనర్లు ఉన్న పరిస్థితిని మనం చాలాసార్లు చూసాం. బడ్జెట్ ఎంత కేటాయించారు, ఆ కేటాయింపుపై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఏమంటున్నారు, ముఖ్యంగా పెన్షనర్లు ఎట్లా భావిస్తున్నారు బడ్జెట్ కి సంబంధించి? సంతోషంగా ఉన్నారా, లేక ఇంకా ఒకంత బాధపడుతూ ఉన్నారా? మాట్లాడదాం. తపస్ మాజీ అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ తపస్ కి సంబంధించి మనతో పాటు హనుమంతరావు సార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? అంత ఎట్లుంది సార్ బడ్జెట్? హ్యాపీయా? పేపర్ మీద హ్యాపీ ఉంది, ప్రాక్టికల్ గా మాత్రం చాలా బాధాకరమైనటువంటిది ఉంది. ఎందుకు సార్? లెక్కల్లో చాలా బాగుంది. అంటే గతంతో పోలిస్తే అయితే నిధులు మీకు కేటాయించింది అయితే ఒకంత పెరిగిన పరిస్థితే కనిపిస్తోంది లెక్కల్లో చాలా ప్రస్ఫుటంగా. ఎందుకని మీకు ఎందుకు అసంపూర్ణంగా, కొంచెం అంటే సంతోషంగా పూర్తి స్థాయిలో ఎందుకు లేరు? అయితే గతంలో కన్నా ఈసారి పెంచిండ్రు, అది వాస్తవం. గతంలో ఉన్న బడ్జెట్ ఎంత, ఇప్పుడు బడ్జెట్ ఎంత, రాష్ట్ర బడ్జెట్, ఇది అనాలిసిస్ చేసుకోవాలి. తర్వాత గతంలో ఎలాంటి స్కీములు ఉండే, ఇప్పుడు ఎలాంటి స్కీములు పెట్టబోతున్నారు, ఇది కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యంగ్ ఇండియా స్కూల్స్ అని, స్కిల్డ్ స్కూల్స్ అని, లేదా మండలానికి 2 లేదా 1 అనేటువంటిది 100 కోట్లతోన ఒక స్కూల్ ఇన్స్టాల్ చేయంటే ఇది 55,000 కోట్ల రూపాయలు కావాలి. మరి అవి పెడతామన్నప్పుడు ఈ బడ్జెటే వాటికే సరిపోదు, ఆ స్కూల్స్ కన్స్ట్రక్షన్కే సరిపోదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న స్కూల్స్ ఏంటిది? దీన్ని అంతేగాని ఏదో ప్రభుత్వం ప్రవేశపెడుతుంది, దాన్ని వ్యతిరేకిస్తారు, ఇది కామన్ గా కావట్లేదు కాదు. మనం డీప్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఇట్లాంటి స్కూల్స్ కోసం కొన్ని వందల ఇయర్స్ నుంచి తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. ఒక మంచి ప్రభుత్వ స్కూళ్ళల్లో ముఖ్యంగా చదువుకు సంబంధించిన ఖర్చు, ఇప్పుడు విద్య అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులు లక్షల్లో, జస్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి లక్షల్లో కట్టుకుంటున్న పేరెంట్స్కి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశమే కదా. మనం ఏమంటున్నామంటే ఎల్కేజీ నుంచి +2 వరకు పెట్టాలి, పెట్టొద్దని ఎవ్వరంటలేరు, పెట్టమని చెప్తున్నాం. మేము కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తలేము. కానీ ఇక్కడ సమస్య ఏంటిదంటే కార్పొరేట్ స్కూల్స్ మన రాష్ట్రం లోపల హైయెస్ట్ ఫీ ఉన్నటువంటి స్కూల్స్ ఎన్ని, అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది, మనం దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ నేనేమంటున్నంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఇవితో పాటు గతం లోపల ఉన్నటువంటి గత ప్రభుత్వము బీసీ స్కూల్స్ అని, మైనార్టీ స్కూల్స్ అని, గురుకులాస్ అని డిఫరెంట్ పెట్టింది. మరి వాటి పరిస్థితి ఏంటి? వాటికి ఇంతవరకు బిల్డింగ్ లేవు, ఓన్ బిల్డింగ్స్ లేవు. దానికి సంబంధించి కేజీబీవీలు ఉన్నాయి. కేజీబీవీ లోపల ప్యూర్లీ ఫర్ గర్ల్స్, దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ప్యూర్ ఫర్ లేడీస్. మరి వాళ్ళ యొక్క బాధలు ఎప్పుడన్నా విన్నారా? ఇప్పుడు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే క్వాలిఫైడ్ టీచర్స్తో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఇవి ఏవి లేవు. ఇవి లేకుండా అంకెల గారడి అంటారు చూడు, కొత్త స్కీమ్లు ఇంటాడు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అదే బాధాకరమైనటువంటిది. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక టీచర్గా నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నటువంటి సందర్భం లేదండి. ఏ గవర్నమెంట్ అని ఉండని, ఏ ప్రభుత్వం అన్నా రాని, కానీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ యొక్క సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. దట్ షుడ్ బి కంటిన్యూడ్ ఫర్ సక్సెస్, నాట్ ఫర్ ద గవర్నమెంట్ పీరియడ్. ఈ కాన్సెప్ట్ ఉండకూడదు అనేటువంటిది తెలంగాణ ప్రాంత ప్రదేశం మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరే ఆకునూరి మురళి మంచి నివేదిక ఇచ్చిండ్రు ప్రభుత్వానికి. ఆ నివేదికను ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి కనిపించిందా మీకు? బడ్జెట్ లో ఏ మాత్రం పట్టించుకోలేదంటారా? మొదట ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి రిపోర్టే అస్తవ్యస్తంగా ఉంది. ఫస్ట్ పాయింట్, ఆయన అన్ని రికమెండ్ చేసిండు. అవును, మంచి కొన్ని రికమెండ్ చేసిండు. ఎవరైనా చేస్తారు, ఎవ్రీ వర్క్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, బట్ మేజర్ ఇస్ బ్యాడ్. ఆ గుడ్నెస్ లో తీసుకున్నప్పుడు ఈ యొక్క బడ్జెట్ రిలేటెడ్ గా అలొకేట్ చేయమన్నాడు. మరి ఏడ చేసిండ్రు? చేయలేదు. వాళ్ళే గవర్నమెంట్ ఆ కమిటీ ఫామ్ చేసింది వాళ్ళే. మరి వాళ్ళు రికమెండ్ చేసినట్టు కనీసం వాటిని కూడా ఇంట్రొడ్యూస్ చేయలేక, దాన్ని అలొకేట్ చేయలేకపోయింది. మరి ఎక్కడ సాధ్యమవుతుంది? డెఫినెట్ గా కాదు. అది హెల్త్ స్కీమ్ కూడా చేయమంటారు సార్. ఓకే, ఎవ్రీవన్ వెల్కమ్స్ ద హెల్త్ స్కీమ్, అది ఏం ప్రాబ్లం లేదు. ఉద్యోగులకు, పెన్షనర్లకి అందరికి క్యాష్లెస్ కార్డ్ అనేది మంచిది. కానీ ఇక్కడ ఒక డౌట్ మాకు, ఏమని? ఎందుకంటే గతంలో ఉన్నట్టు అనుభవంతోనే చెప్తున్నాం ఏంటంటే
ప్రతి సంవత్సరము మెడికల్ రియంబర్స్మెంట్గా 1000 నుంచి 1200 కోట్లు గవర్నమెంట్ పే చేస్తుండే. ఓకే. ఇప్పుడు అది పే చేయకుండా మా ఎంప్లాయీస్ నుంచి పెన్షన్ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నారు. అనుకున్నారు. ఇది వచ్చిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేయమని చెప్పినాం మనం. అవును. కానీ ఆరోగ్యశ్రీలు అంటున్నారు. ఆరోగ్యశ్రీ అనేసరికి మళ్ళీ ఏ విధంగా ఉంటుందో మనం తెలిసినటువంటి దాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం ఎవ్వరికి లేదు. చదువు రానాలో కూడా తెలుసు. అవును. కాబట్టి ఇది ప్రాబ్లం. కాబట్టి మీరు నిజంగా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు కదా, దానిని పకడ్బందీగా అమలు చేసినంటే డెఫినెట్గా మీకు హ్యాట్సప్ చెప్పాల్సిందే. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి అయితే మాకు కనిపిస్తలేదు. లేదు. ఓకే. ఓవరాల్గా బడ్జెట్లో మీ ఇప్పటివరకు వచ్చిన అంశాల పరంగా మెయిన్ మీకు అభ్యంతరకరమైన టాపిక్ అంటే ఎక్కడ ఉంది బడ్జెట్లో? లేకపోతే ఇందాక అన్నారు ఇప్పుడు హెల్త్ స్కీమ్ మాత్రం మంచిగా ఉంది, ఒక ఇంత డౌట్ ఉన్నప్పటికీ కూడా ఒక ఇంత అందరికీ కూడా అది ఆమోదయోగ్యము అలాగే సంతోషకరమైంది అని. సో ఏది మీకు నిజంగా పూర్తి స్థాయిలో అన్యాయం చేసిండ్రు అనిపించిన టాపిక్? ఒకటేమంటే ప్రతి సంవత్సరము దాదాపు 10,000 మంది రిటైర్ అవుతున్నారు. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడైనా మెన్షన్ చేసిందా? ఎంత భయంకరం. 30-35 ఇయర్స్ సర్వీస్ చేసి కమిటెడ్గా పనిచేసినటువంటి వాళ్ళకు మాకు పెన్షన్ వస్తున్నటువంటి ఒక ఆశతోన మా రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలనేటువంటిది వాళ్ళకు. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి దాదాపు 20,000 మంది బెనిఫిట్స్ రాలేక లబోదిమ్మంటున్నారు. దాదాపు 60-70 మంది చనిపోయినారు. చనిపోయిన కూడా దీని పదం చంపినరు గవర్నమెంట్. ఇప్పుడు భవిష్యత్తు లోపల ప్రతి ఇయర్ అంతా పెరుగుతున్నప్పుడు వాళ్ళ బెనిఫిట్స్ ఎట్లా ఇస్తారు? వాళ్ళకే సరిపోయినటువంటి పరిస్థితి. ఇదేం చేస్తుంటే ప్రభుత్వము ఇక చూడండి మాకంతా జీతాలకే సరిపోతుంది, ఎంప్లాయీస్కే సరిపోతుంది. ఆల్రెడీ జీతాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఎక్కడ ఎక్కువ ఉన్నాయి చెప్పండి? ఎందుకు ఎక్కువ ఉన్నాయి? ఎవరు చెప్పారు ఎక్కువ ఉన్నాయని? అంటే గవర్నమెంట్ ఒక ఇండెక్స్ ఉంటుంది, కన్జ్యూమర్ ఇండెక్స్ ప్రకారంగానే ఇస్తారు. ఎక్కువ ఇవ్వాలంటే అంటే వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకున్న వాళ్ళ ఇట్ ఈస్ సమ్ రూల్స్. ఆ రూల్స్ ప్రకారంగా వెళ్తాం. అంతేగాని ఎక్కువన్నవి అనేటువంటిది తప్పు. ఇది ఎవరి పీరియడ్లో జరిగింది? ఇది కూడా మన శాలరీస్ పెరిగినటువంటి అప్ టు 2009 వరకు మినిమం శాలరీసే ఉన్నాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, తర్వాత రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసినట్టు రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి పనులు చేసినప్పుడు, అసలు గవర్నమెంట్ స్కూల్ లోపల ఎందుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తలేదు అని ఒక స్టడీ చేపిస్తే ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఒకటి, రెండవది అంటే హైలీ క్వాలిఫైడ్ ఇంటెలెక్చువల్స్ నాలెడ్జబుల్ పర్సన్స్ అందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ రాకుండా వేరే ఫీల్డ్ వెళ్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే సాలరీస్ అని. అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసింది. అదే విధంగా ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ చేయడము ప్లస్ సాలరీస్ కూడా బేసిక్ పే పెంచడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంతేగాని అంతకు ముందు ఉన్నటువంటిది బతకలేక బడిపంతులు అనేటువంటి నానుడి ఎందుకు వచ్చింది? కానీ తర్వాత క్వాలిటీ అయినటువంటి టీచర్స్, కానీ క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చిండు కదా, మళ్ళీ క్వాలిటీ ఎందుకు వస్తలేదు అనేటువంటిది. కానీ మినిమం బేసిక్ ఫెసిలిటీస్ లేవు కదా, లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అవి కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉండే, కానీ జీతాలు ఎక్కువ లేదు. తర్వాత మీరు పెన్షన్ సంబంధించి ఇప్పటికే అనేక బిల్స్ పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు ఎవ్రీ మంత్ యాడ్ అయ్యుకుంటూ పోతుంది. తర్వాత మేము వర్కింగ్ చేసేటోళ్ళము మా సేవింగ్స్ అమౌంట్ మాకు ఒక ఆప్షన్ ఉంది విత్డ్రా చేసుకోవడానికి, కానీ ఆప్షన్ కూడా లేదు. అంటే ఆప్షన్ ఉంది కానీ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్లుగా నటిస్తుంది కానీ వాస్తవిక రూపంలో మాత్రం అది అమలు కావడానికి సాధ్యం కాదు. ఇది మా యొక్క అభిప్రాయము విద్యాశాఖ పైన బడ్జెట్ అని. సార్, ఫైనల్ క్వశ్చన్, బడ్జెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ధర్నాలు అయినాయి, అసెంబ్లీ ముట్టడులు అయినాయి, గొడవలు అయినాయి, ఏకంగా సీఎం రిలేటెడ్ ఉప ముఖ్యమంత్రి వరకు వెళ్ళి కలిసి మీ గోడు విన్నవించుకున్న పరిస్థితి. మరి బడ్జెట్ రూపం అయితే మీకు అంత సంతృప్తికరంగా లేని పరిస్థితి. నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండే అవకాశం ఉంది? డెఫినెట్గా అమ్మా, మీరు చెప్పింది 100%. మేము కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఆర్థికంగా భారం ఉంది అనే ఉద్దేశంతోన ప్రభుత్వాన్ని అప్పుడే ప్రెషర్ చేయొద్దని సింపుల్గా స్మూత్గా కన్సల్టెన్సీతోన మేమన్నీ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పైన కాన్సన్ట్రేట్ చేయడం లేదు. డెఫినెట్గా భవిష్యత్తు లోపల ఈ ప్రభుత్వము ఏమేమి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో హామీలు ఇచ్చినటువంటివి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ అమలు చేయకపోతే డెఫినెట్గా కార్యాచరణ ప్రకటిస్తాం.
ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు మేము ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ప్రభుత్వం ఏవైతే ఎన్నికలకు ముందు ప్రకటించిందో హామీలన్నీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఉండేంత వరకు కూడా మా ఫైట్ అనేది మేము ఆపము. పెన్షనర్లు అనేది మనకు తెలుసు, ఏజ్ పైబడి రిలాక్స్ అవుతున్న ఈ మూమెంట్లో కూడా వాళ్ళు ప్రతి కార్యాచరణకి చాలా సంసిద్ధంగా ఉన్నారు. ఇక ముందు కూడా మా కార్యాచరణ చాలా స్ట్రాంగ్గా తీసుకువెళ్తామనే ఒక మెసేజే ఇస్తున్నారు. ఇది ఇవాళ హనుమంతరావు సార్ తోటి FTF కెమెరామెన్ మోహిత్తో యశోద, పల్లవి టీవీ.